భక్తులారా, మీరెప్పుడైనా నీటి అడుగున ఉన్న ఒక గుండుసూది కూడా స్వచ్ఛంగా కనిపించే కోనీరున్న శైవక్షేత్రంని మీరు చూశారా? కోనేటి దగ్గరకు వచ్చేవరకు అందులో నీరు ఉన్నట్టుగా తెలియకుండా ఉండి కొబ్బరి నీళ్లకన్నా స్వచ్ఛమైన నీళ్లు కల కోనేరున్న క్షేత్రం మహానంది. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో దట్టమైన నల్లమల అడవుల మధ్య వెలసిన ఒక పురాతనమైన ప్రసిద్ధమైన శైవక్షేత్రం. ఇక్కడ స్వయంభూవుగా వెలసిన మహానందీశ్వరుడు కామేశ్వరీదేవి కొలువయ్యున్నారు. స్థలపురాణం. పూర్వం శిలాదుడు అనే పేరుగల మహర్షి ఇక్కడ సంతానం కోసం సర్వేశ్వరుణ్ణి గురించి అత్యంత నిష్ఠతో తపస్సు చేసి ఒక కొడుకుని సంతానంగా పొందడం జరిగింది. శిలాదుడి దంపతులు ఆ బిడ్డకు మహానందుడు అనే పేరు పెట్టారు. అనంతరం మహానందుడు ఉపనయనమయ్యాక గురువుల దగ్గర అన్ని విద్యలూ నేర్చాడు. తల్లిదండ్రుల అనుమతితో శివుని గురించి తపస్సు చేశాడు. అతని కఠోర దీక్షకు మెచ్చిన పరమశివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమై, వత్సా, వరం కోరుకో అనగా మహానందుడు దేవాదిదేవా, నన్ను నీ వాహనంగా చేసుకు అని కోరుకున్నాడు. దానికి మహేశ్వరుడు అంగీకరించి మహానందుడిని కైలాసంకి తనతో పాటు తీసుకుని వెళ్లడం జరిగింది. మహానందుడి కోరిక మేరకు ఇక్కడ ఈశ్వరుడు స్వయంభూగా వెలశాడని స్థానిక కథనం. ఆలయ విశేషాలు. ఈ ఆలయాన్ని బాదామి చాళుక్యులు 6వ శతాబ్దంలో నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయంలో ముఖ్యమైనది ఈ క్షేత్రంలో పారే రుద్రగుండం కోనేరు. ఆలయం లోపల ఉన్నటువంటి రుద్రగుండం కోనేరులోని నీళ్ల ఎక్కడినుంచి వస్తాయో ఇప్పటికీ ఎంతోమంది శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని రహస్యంగానే మిగిలింది. ఆలయం వెనుక భాగంలో ఉన్నటువంటి దట్టమైన నల్లమల్ల అడవిలోనుంచి నీరు ఆలయ గర్భగుడిలోని శ్రీ మహానందీశ్వరస్వామి విగ్రహం కింద భాగం నుండి ఆలయంలోని గర్భలయం ఎదురుగా ఉన్న రుద్రగుండం కోనేరులోకి ప్రవహిస్తుంది. అక్కడినుంచి ఆలయం ప్రాంగణంలోని చిన్న కోనేరులైన బ్రహ్మ, విష్ణుగుండం కోనేరులోకి వెళ్లి ఆ తర్వాత మహానంది చుట్టుప్రక్కల గల 100 ఎకరాల పంట పొలాలకు ఈ నీరు ప్రవహించడం విశేషం. ఈ కోనేరు నీళ్లకు ఉండే మరో ప్రత్యేకత ఏంటి అంటే, కొన్ని శతాబ్దాల కాలం నుంచి ప్రవహిస్తున్న ఈ నీరు నేటికీ అంతే స్థాయిలో ప్రవహిస్తుంది. జిల్లాలో ఎలాంటి కరువు కబలించినప్పటికీ ఈ కోనేరులోని నీటి ప్రవాహం మాత్రం ఎప్పటిలాగే 5.5 అడుగుల నీటిమట్టం స్థాయిలో ప్రవహిస్తూ ఉంటుంది. అంతేకాదు, అనేక మంది ఏకకాలంలో ఈ కోనేరులో స్నానం చేసినా కాని నీటిలో కలిసిన మురికి క్షణాలలో బయటకి వెళ్ళిపోయి నీళ్లు ఎంతో స్వచ్ఛంగా కొబ్బరి నీళ్లలా తేటగా ఉండడం మరో విశేషం. అలాగే ఈ కోనేరు నీళ్లు ఎండాకాలం చల్లగా, చలికాలంలో వేడిగా ఉండడం మరో విశేషం. శివకేశవుల ఐక్యతను చాటిచెప్పేలా ఇక్కడ మహానందీశ్వరుని ఆలయంతో పాటు కోదండరామాలయం కూడా ఉంది. ముఖ్యమైన పండుగలు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మరియు కార్తీక మాసంలో ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. స్వామివారికి జరిగే కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.